హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను 1 మంత్ నుంచి ట్రాక్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇది లోటస్ టబ్ నేను సీడ్స్ నుంచి గ్రో చేసిన లోటస్ ప్లాంట్స్ అనమాట. దీంట్లో మస్కిటోస్ లార్వాస్ ఉన్నాయని మా వారికి చెప్పి గప్పీస్ తీసుకురండి అని చెప్పాననమాట. ఆయన ఎప్పుడు చూడలేదు గప్పీస్ని. సో ఆయన తీసుకొచ్చారు ఫిషెస్. వీటిని షాప్ అతను ఏం చెప్పాడంటే వీటిని గప్పీస్ అంటారని చెప్పి ఇచ్చాడనమాట. సో మా పిల్లలు వేస్తాము అంటే నేను కూడా గప్పీస్ని ఎప్పుడు లైవ్గా చూడలేదు. ఫస్ట్ టైం ఇవే అనుకున్నాను అనమాట. అనుకొని వీటిని వాటర్లో వేసేసాము. వేసిన తర్వాత అవి బాగానే సర్వైవ్ అయ్యాయి. కానీ నేను ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు చాలామంది రిప్లై ఇచ్చారనమాట. ఇవి గప్పీస్ కాదు, వీటిని మొల్లీస్ అంటారు అని. దీంతోపాటు నేను ఫుడ్ కూడా తెప్పించాను వాటికి దాంట్లో వేయడానికి అని చెప్పి. డైలీ పర్ ఫిష్ 4 or 5 సీడ్స్ వేయచ్చు అని చెప్పారు. సో వేసామన్నమాట. వేసి ఒక 2 days ఆగిన తర్వాత నాకు చాలా కమెంట్స్ రావడం మొదలయ్యాయి. ఇవి గప్పీస్ కాదు, గప్పీస్ చాలా తక్కువ రేటు ఉంటాయి అని. నాకు మా ఆయన ఇవి 160 రూపీస్కి 4 అంటే 80 రూపీస్కి పేర్ తీసుకొచ్చారనమాట. ఆ షాప్ ఫిష్ షాప్ ఎక్వేరియం షాప్ అతను చీట్ చేశాడు. లిటరలీ చీట్ చేసి ఇది మాకు ఇచ్చాడనమాట ఈ ఫిషెస్. సో ఓకే తీసుకొచ్చాము. అందులో వేసిన తర్వాత నాకు తెలిసింది. బట్ స్టిల్ 4 ఫిషెస్ వేస్తే 4 సర్వైవ్ అయ్యాయి. చాలా బాగున్నాయి. వాటికి మినిమం ఎంత ఫుడ్ ఇవ్వాలో అంతే ఇస్తున్నానండి. ఈ ఫుడ్ ఫస్ట్ రోజు పిల్లలు వేశారు కాబట్టి కొంచెం ఎక్కువ పడింది. బట్ రెగ్యులర్గా ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ దానికి ప్రాపర్గా సన్లైట్ ఉండేలాగా చూసుకుంటూ 1 week ఒక్కసారి కొన్ని వాటర్ నేను అందులో యాడ్ చేసి, అంటే ఎండకుంటుంది కాబట్టి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని చెప్పి 1 week ఒకసారి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి వాటిని చూస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయి, ఒకవేళ వాటికి ఏదైనా ప్రాబ్లం జరిగిందా లేదా అని. బట్ ఇప్పటికీ 1 month అవుతుంది ఆల్మోస్ట్. బట్ బాగున్నాయి ఫిషెస్ అన్నీ. నాకు తెలిసిన తర్వాత గప్పీస్ కాదు వీటిని మొల్లీస్ అంటారని చెప్పిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అరే అనవసరంగా వీటిని వాటర్లో వేశాను, ఇవి అసలు ఉంటాయో లేదో అని. కానీ బాగున్నాయి. నాకు ఈ లోటస్ టబ్లో మాత్రం పాకురు పట్టట్లేదండి. ఎందుకంటే సెమీ షేడ్లో ఉంది. ఒక 5 to 6 hours మంచి ఎండ కొడుతుంది. కానీ మిగతా అంతసేపు షేడ్లోనే ఉన్నట్టుంటుంది. కాబట్టి ప్లాంట్ గ్రోత్ బాగుంది. కానీ మస్కిటోస్ లార్వాస్ మాత్రం ఖచ్చితంగా ఫామ్ అవుతాయి మనం ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్గా ఉంచినా. సో 3 days బ్యాక్ నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన ఇలా ఫిష్ ఎక్వేరియం షాప్ ఉందన్నమాట. సో నేను అక్కడ అతన్ని అడిగి తీసుకొచ్చాను ఈ గప్పీస్. 1 pair ఫీమేల్ గప్పీస్ 30 రూపీస్, మేల్ 50 రూపీస్ పడింది నాకు. నేను రాత్రి వీడియో తీయడం కష్టం అని చెప్పి మార్నింగ్ వేద్దాము అని ఇలా బౌల్లో వేసి పెట్టాను. బట్ మార్నింగ్ వరకల్లా ఒక ఫిష్ దాని నుంచి బయట పడిపోయిందనమాట. నేను చూసేసరికి అది చనిపోయింది బయటపడి. సో నేను ఏం చేయలేను కాబట్టి దాన్ని వదిలేసి మిగతా వాటిని వాటర్లో వేశాను. అవి హ్యాపీగా ఉన్నాయి. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని ఫిషెస్ సర్వైవ్ అవుతున్నాయి అని. మినిమం వాటికి ఎంత ఫుడ్ ఇవ్వాలో అంత ఫుడ్ ఇచ్చి సన్లైట్ వాటర్ ప్రాపర్గా ఉన్నాయి. గప్పీస్ది బ్రీడింగ్ టైం స్పీడ్ ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ బ్రీడింగ్ ఫిషెస్ ఎక్కువైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయన్నమాట లోటస్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అలాగే మా అత్తగారింట్లో కూడా లోటస్ చెట్లు పెట్టానమాట. అన్నీ నేను సీడ్ నుంచే గ్రో చేశానండి. అమ్మ వాళ్ళ ఇంట్లోవి, అత్తగారింట్లోవి, మా ఇంట్లోవి అన్నీ కంప్లీట్ సీడ్ నుంచే గ్రో చేశాను. వీటిలో ఒకవేళ ఫిషెస్ ఎక్కువైతే నేను ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వేస్తాను. అండ్ ఇది అరౌండ్ 11:30 అలా టైంలో నేను తీసిన వీడియో అనమాట. సన్లైట్ కరెక్ట్గా ఉంది చూడండి. అలాగే మీకు ఇక్కడ ఫిషెస్ కూడా వాటర్లో కనిపిస్తున్నాయి క్లియర్గా. అంటే అంత క్లీన్గా అయిపోయాయి వాటర్, మస్కిటోస్ లార్వాస్ లేకుండా. చాలా బాగున్నాయి అన్నమాట. హెల్దీగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఏ రకంగా హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.